ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం తగిన సమయం తీసుకుని వచ్చే ఈ బడ్జెట్లో సరిగ్గా అధ్యయనం చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ మీరు చేయబోయేటువంటి ప్రణాళిక కానీ ప్రణాళికాబద్ధంగా సమయం నియమాన్ని పాటిస్తూ చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి విపులంగా వివరంగా చెప్పవలసిన అవసరాన్ని గుర్తు చేసినాం. కానీ మేమేమి ప్రెషర్ చేయలేదు. ఆర్థిక శాఖ మంత్రి ఏదో గణాంకాలు ఇచ్చిన సమగ్ర సర్వే గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి సర్వే ప్రకారం 114.45 ఉన్నది. 100ని మించి 14.5 ఉంది. దేంట్లో ఇన్వాల్వ్ అయిందో ఇది చెప్పు. మైనార్టీది పక్కకు పెట్టాలి. ఎందుకు అంటే మైనార్టీలు బీసీలలో ఉన్నారు, మైనార్టీలు ఓసీలలో ఉన్నారు. మీరు ఆ 4 కలిపండి, వస్తుంది, సరిగ్గా వస్తుంది. దాన్ని ఒక్కదాన్ని తీసేయండి. మైనార్టీలలో సిక్కులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. గవర్నమెంట్ అధ్యక్ష, అది బరాబరి ఉంటుంది. అధ్యక్ష, నీ బడ్జెట్ ప్రసంగంలో మైనార్టీలు 11% అని ఉన్నదని ఇచ్చినావు. ఇదంతా గందరగోళం కాదా? ఈ ప్రసంగ పుస్తకంలో చూసుకో ఒకసారి. మైనార్టీలు 11% ఉన్నదని ఇచ్చినావు, బీసీలు 45 అని ఇచ్చినావు. కానీ ఇప్పుడు చెప్పే దాంట్లో ఇది ఇచ్చినావు అంటే ఇదంతా గందరగోళం. ఒకవేళ ఇదే కరెక్ట్ అని కాదు, మీరు సరి చేసుకోవచ్చు. అందుకనే నేను మాట్లాడే ముందర ఈ విషయాలను మీరు నోట్ చేసుకుంటే మళ్ళీ సరి చేసుకొని సక్రమంగా ప్రజలకు అందించే దాంట్లో కానీ మీరు సమాధానం ఇచ్చేదానికి కానీ అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర లాంటి చాలా రిచెస్ట్ స్టేట్లోనే 25 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ తర్వాత మిగతా జిల్లాలు అన్నీ కలిపితేనే సగటు రేట్ అనేటువంటిది చూస్తారు. అందుకని తలసరి ఆదాయం చూసినా, 10 ఏళ్ల పాలన ఆర్థిక అభివృద్ధి చూసినా ఇతర రాష్ట్రాల కంటే ఆల్ ఇండియా కంటే ఎక్కువ ఉండటంలో దీనికి కారణం ఏంది అధ్యక్ష? వ్యావసాయికంగా అభివృద్ధి జరిగింది, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి జరిగింది, ఎలక్ట్రిసిటీ పరంగా అభివృద్ధి జరిగింది. ఇన్ని రకాల ఈ అభివృద్ధి యొక్క పర్యవసానమే తలసరి ఆదాయం పెరగటం, జిఎస్టిపి పెరగటం అని మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు, దానికి ఇంకొక ఉదాహరణ కావాలంటే ఆ 10 సంవత్సరాల్లో 1300 లక్షలు టన్నుల ఆహార ధాన్యాలు పంటే 1800 లక్షల టన్నులు 2004 నుంచి 14 వరకు పడినాయండి ఉమ్మడి రాష్ట్రంలో. అంటే 500 లక్షలు టన్నుల యొక్క అభివృద్ధి ఆహార ధాన్యాలను ఎక్కువ పడిన దానికి దేనికి తార్కాణం? ఇది అభివృద్ధికి తార్కాణమా కాదా? దీని యొక్క పర్యవసానమే తలసరి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టడానికి అర్థమైంది. అదే ఇవన్నీ ఇంకా ముఖ్యంగా అది ఉమ్మడి రాష్ట్రానికి చెప్పినాను. ప్రత్యేకంగా తెలంగాణకు మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో మీరు లెక్క కట్టుకోండి. యావరేజ్న సంవత్సరానికి 500 ఉంటే ఈ 10 సంవత్సరాల్లో 754, అంటే ఇది 107 లక్షల టన్నులు మొన్న పోయిన సంవత్సరం అయినాయి అధ్యక్ష. అంటే ఇంచుమించు ఉమ్మడి అవతల ఉన్నటువంటి ఆంధ్ర ఎంత ఉన్నదో అంతకంటే 1-2% అటు ఇటుగా ఇవాళ ఫుడ్ గ్రెయిన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. పత్తిని ఒక్క తెలంగాణలోనే ఇవాళ వేస్తున్నారంటే అది అభివృద్ధికి దోదమా కాదా అనేటువంటి విషయం మీరు ఒకసారి దాని ఉద్దేశం వీటి ఇత్తనాల రేటుని తగ్గించడం కానీ, లేక వ్యవసాయానికి తగినటువంటి సదుపాయాలను కలిగించడం కానీ, రైతుకి ఇచ్చినటువంటి భరోసా మూలాన కానీ, లేక ఇతర ఇన్పుట్స్ అన్నింటినీ కలిగించినటువంటి యొక్క ఉద్దేశమే అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. తెలంగాణ బడ్జెట్ 100 కోట్లు 200 కోట్లు కాదు, 2500 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి మీకు చేతుల్లో పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇది మీరు అవగాహన అర్థం చేసుకోండి. అందుచేతనే బంగారు తెలంగాణని లేక భవిష్యత్తు తెలంగాణని తీర్చిదిద్దటంలో ఇవాళ మీ చేతి మీద ఉన్నది. దీన్ని సాగించమని చెప్పి అందుకు మేమందరం సహాయపడతామని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. ఆశ్చర్యకరమైంది, విచిత్రకరమైంది. ఆ తర్వాత మీరు చెప్పే ప్రతిసారి అద్భుతం
ఇందులో కూడా చాలా అద్భుతం ఉన్నది. ఎంత అద్భుతం ఉన్నది అంటే మీ బడ్జెట్ ప్రసంగంలోనే మీరు చెప్పినారు 17,398 కోట్ల ఆర్థిక లోటును అంచనా వేసినాం. జిఎస్డిపి శాతం ప్రకారం అంచనా వేసిన ఆర్థిక లోటు 4.79. కేంద్ర ప్రభుత్వ నిధులు ఆశించిన మేరకు వస్తాయని మరియు మీరు ఇష్టం వచ్చినట్టు ప్రతిపాదించిన అదనపు నిధులు లభ్యమవుతామని నమ్మకంతో పెట్టినాం. అంటే ఆధారాలు లేదు, యాక్చువల్స్ లేదు, లేక ఎక్కడి నుంచి వస్తాయో అనేది లెక్కలు చెప్పలేదు. ఏ ఆధారం మూలన ఏ అంచనాల ఆధారంగా ఈ బడ్జెట్ ప్రసంగం పైన మీకు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, లేదా మీరు ప్లానింగ్ పథకాలు పెట్టినటువంటి పథకాలు ఏవి పూర్తవుతాయని మేము నమ్మాలి, అవి వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ సమాధానం. ఆశల పల్లకిలో కూర్చొని ప్రపంచంలో విచిత్రమైనటువంటి బడ్జెట్ వాస్తవ విరుద్ధమైనటువంటిది, ఈ అంచనాకు ఆధారం లేనటువంటి ఒక బడ్జెట్ని మా ముందర ఉంచినారు. అందుకని వీటి మీద చర్చించాలన్నా మళ్ళీ ఇంకొక అద్భుతం వస్తుంది. చర్చ మొదలుకు పోగానే ఇంకో అద్భుతం వస్తే మేము కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ అద్భుతం చూపించే ముందర మా వివరాలు వినమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, దాంట్లో చాలా సింపుల్గా మీరు ఇచ్చినటువంటి బ్రీఫ్. అధ్యక్ష, జానారెడ్డి గారికి అన్ని విచిత్రాలు అద్భుతాలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒక్కటి మాత్రం నేను సత్యం చెప్తా అధ్యక్ష, 100% సత్యమైన మాట చెప్తున్నా. తెలంగాణ ప్రజలు ఉద్యమించింది, కొట్లాడింది కూడా చాలా అద్భుతంగా పైకి రావాలని కొట్లాడింది అధ్యక్ష. నిన్న ఎందుకే అంత తొందర, ఏదైనా కూడా పాపం, ఎందుకంటే రొటీన్గా మూసలో చూసినటువంటి వాళ్ళకి తెలంగాణ తానుగా తన ఐడెంటిటీతో ముందుకు పోతున్నప్పుడు అద్భుతంగానే కనిపిస్తుంది అధ్యక్ష. 100% చాలా అద్భుతాలు జరుగుతాయి జానారెడ్డి గారు, మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అద్భుతాలు చూసుకుంటా మీరు నెక్స్ట్ బడ్జెట్ నుంచి మమ్మల్ని కూడా మేము చూస్తుంటాము అద్భుతాలను ఎట్లా నిజమైతే అనేది. 100% చాలా అద్భుతంగా మీరు కన్వీని ఎరగని రీతిలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రయాణంలో మా వంతు దోహదం, సహాయం అన్నీ అందిస్తాం. కానీ 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 మీరు చెప్తున్నటువంటి, మీరే చెప్పినారు, ఏమైనా ఒక్క రోజులో చేయటం అల్లావుద్దీన్ అద్భుతమా, అల్లావుద్దీన్ దీపమా. అందుకనే ఇది చేయటానికి చాలా కష్టమైన పరిస్థితులు. అందుకని అద్భుత దీపం అల్లావుద్దీన్ దీపం కాదు, చాలా అంచనాలతోటి, ఆధారాలతోటి, వాస్తవాలతోటి ముందుకు సాగండి. ప్రజలు గందరగోళంలో పడకూడదు, లేకుంటే ఇందులో కూర్చొని అవగాహన లేని వాళ్ళుగా మేము ఇని సపోర్ట్ చేయకుండా పోయినామని చెప్పి మాకు అప్రతిష్ట రాకూడదు అని చెప్తున్నా. అంతే తప్ప వేరే లేదు. మీరు చేస్తే చాలా మంచిది, సంతోషం, సహకరిస్తాం. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ప్రభుత్వాలు తెలివి తక్కువగా, అసమర్థంగా పనిచేసినాయి అధ్యక్ష. ఇక దాన్ని ఎవరి మీదకో నెట్టడానికి, ఎవరినో బంధనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వాలు చేసిన ఇది వారసత్వంలో వచ్చిన సంక్రమించినటువంటి దరిద్రం అధ్యక్ష. నేను ఎవరు తప్పవడానికి వీల్లేదు అధ్యక్ష. మనం నిందించుకొని లాభం లేదు. మనకు వారసత్వంలో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి విద్యుత్ శక్తి ఇది అధ్యక్ష. ఇది ఈ పరిస్థితి ఉంది అధ్యక్ష.